ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియమైన సాధకులారా, ఈరోజు మనం శీఘ్ర వివాహము, ప్రేమ వివాహము, సంతాన భాగ్యము, భార్యాభర్తల అన్యోన్యత, వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు శీఘ్రముగా సిద్ధించే పార్వతీదేవి మంత్రం గురించి తెలుసుకుందాం. మీ జన్మజాతకంలో సర్పదోషము, కుజదోషము, పితృదోషము లేదా గురుగ్రహ అనుకూలత లేకపోతే వివాహాలకు ఆటంకాలు, అడ్డులు ఏర్పడుతుంటాయి. అటువంటి వారు ఇప్పుడు మనం చెప్పబోయే పార్వతీదేవి మంత్ర సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వివాహము, శీఘ్ర వివాహం కొరకు చేసే ఈ మంత్ర సాధన మాత్రం ఏదైనా దేవాలయంలో ఉన్న మారేడు చెట్టు వద్ద కానీ లేదా మామిడి చెట్టు దగ్గర కానీ సాధన చేస్తే చాలా వేగంగా మంచి ఫలితాలు వస్తాయి. లేదా ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక రెండవది చాలా పెద్దదైన అంశం, ప్రేమ వివాహాలు. ప్రేమ వివాహాలు కోరుకున్నవారు ఈ మంత్రానుష్ఠానం వలన మనసులో కోరిక నెరవేరుతుంది. అయితే మీ ప్రేమలో నిజాయితీ ఉండాలి. ఈ మంత్ర సాధన వలన మీ తల్లిదండ్రుల మనసులను అర్థం చేసుకునగలిగే స్థితిని జగన్మాత కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు లేని ఎంత గొప్ప ప్రేమ వివాహమైనా చివరకు దుఃఖాన్ని మిగులుస్తుంది. జాగ్రత్త. అయితే ఇటీవల కాలంలో ప్రేమికులు ఈ పార్కులను, బీచ్లను విడిచిపెట్టి క్షేత్రాల మీద పడ్డారు. మనం బాగానే చూస్తున్నాం ఆ విషయాన్ని. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. తల్లిదండ్రుల ఆశీర్వచనము లేని రహస్యముగా ప్రేమలో ఉన్నటువంటి ఈ ప్రేమికులు ఎవరైనా క్షేత్ర దర్శనం చేస్తే పుణ్యం వస్తుందో లేదో సరికదా, మొత్తానికి క్షేత్రం నుంచి మీరు ఇంటికి చేరేసరికి మీ మధ్య ఎడబాటు మాత్రం తప్పక సంభవిస్తుంది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు కానీ, లక్ష్మీనారాయణులు కానీ తల్లిదండ్రుల ఆశీర్వచనము లేని లేదా వివాహానికి ముందు తిరుగుతున్నటువంటి ప్రేమికుల యొక్క దర్శనాన్ని కానీ వాళ్ళు అనుగ్రహించరు. ఇది ధర్మ విరుద్ధమైన పని కనుకను, ధర్మబద్ధము కానిది కనుకను అటువంటి మీ కోరికకు ఆ పార్వతీ పరమేశ్వరులు కానీ, లక్ష్మీనారాయణులు కానీ అనుగ్రహించరు. ఇది కావాలంటే మీరెవరైనా అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి మీరెవరైనా ఒక ప్రేమికులు శివాలయానికి వెళ్ళి దర్శించుకుని రండి, వాళ్ళు ఇంటికి చేరేసేపటికి తప్పనిసరిగా విడిపోతారు. కారణం ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు అటువంటి కార్యాలకు సహకారం అందించరు, అంటే అనుగ్రహించరు. కారణం ఏంటి? తల్లిదండ్రులే ముందు దైవం. తల్లిదండ్రుల అనుగ్రహం ఉండి మీరు దేవాలయ దర్శనం, క్షేత్ర దర్శనం చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే లభిస్తాయి. ఇది తస్మాత్ జాగ్రత్త. ఇక మూడవ అంశం, ఉభయలు ఆమోదం లేకుండా, అంటే భార్యకు సమ్మతి లేకుండా భర్తకు, భర్తకు సమ్మతి లేకుండా భార్యకు విడాకులు అనేది కొంతమంది తీసుకుంటుంటారు. అటువంటి వారు కలిసి ఉండేలా, అంటే భార్యాభర్తలు కలిసి ఉండేలా, విడాకులు తీసుకోకుండా ఉండేలా చేయాలి అని అనుకుంటే ఈ పార్వతీదేవి మంత్ర సాధన చేస్తే గొప్ప ఫలితం చాలా శీఘ్రంగా లభిస్తుంది. ఇక సంతాన భాగ్యం లేనటువంటి వాళ్ళు పార్వతీమాతకు ఆరాధించుతూ భార్యాభర్తలు ఈ మంత్ర సాధన చేస్తే సంతానం తక్షణం సిద్ధిస్తుంది. అయితే ఈ మంత్ర సాధన చేస్తూ మీ సంతాన సాఫల్యతకు అవసరమైన వైద్య చికిత్సలు కూడా చేసుకోవాలి. ఇది గమనించగలరు. ఇక ప్రతి చిన్న విషయానికి, చీటికి మాటికి గొడవలు పడుతున్నటువంటి దంపతులు ఈ మంత్ర సాధన చేస్తే వారి మధ్య మంచి ప్రేమానురాగాలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక చివరగా కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత లేకపోయినట్లయితే ఆ కుటుంబంలో ఏ ఒక్కరైనా కుటుంబ అన్యోన్యత కొరకు జగన్మాత మంత్ర సాధన చేస్తే కుటుంబం అన్యోన్యంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. ఇక మంత్ర సాధన విషయానికి వద్దాం. మంత్రం సాధన చేసేటప్పుడు శుచి, శుభ్రత పాటించాలి. 2 పూట్ల స్నానం చేయాలి, అంటే ఉదయము, సాయంత్రం స్నానం చేయాలని అర్థం. మద్యపానం చేయకూడదు, మాంసాహారం తినకూడదు, ధూమపానం చేయకూడదు. పురుషులకు పరస్త్రీ వ్యామోహము,
స్త్రీలకు పరపురుష వ్యామోహము పనికిరాదు. ఇక మంత్రాన్ని ప్రతిరోజు 1080 సార్లు జపం చేయాలి. ఈ జపానికి జపమాల అవసరం లేదు. 41 రోజులు దీక్షగా ఈ మంత్ర సాధన చేయాలి. మంత్ర సాధన సమయంలో ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ మీ దగ్గరలో ఉన్న శివాలయ దర్శనం, శివాలయం లేకపోతే ఏదైనా ఒక దేవీ దేవత ఆలయాన్ని దర్శించండి. ఇక మంత్ర సాధన చేసే ముందు మాత్రం మీ కులదేవతను, మీ గ్రామ దేవతను, మీ పితృదేవతలను, మీ తల్లిదండ్రులను నమస్కరించుకునే మంత్ర సాధనను ప్రారంభించాలి. ఇది గమనించగలరు. ఇక మంత్రాన్ని మీ ఇంట్లో అనుష్ఠానం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కుదిరితే మీ సమీపంలో ఉన్న దేవాలయంలో మారేడు చెట్టు కానీ లేదా మామిడి చెట్టు కానీ ఉంటే ఆ మొదట కూర్చొని ఈ జపం చేస్తే మంత్రం చాలా వేగంగా సిద్ధించి ఫలితం మీకు అందిస్తుంది. ఇక ఈ మంత్రముకు గురోపదేశం కొరకు నన్నే గురువుగా భావించి వెన్ను నిటారుగా ఉంచి నాతో పాటు 3 సార్లు మంత్రాన్ని పలకండి. ఇదే మీకు మంత్రోపదేశం. మంత్రము: ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయం మమ వాసం ఆకర్ష ఆకర్షయ నమః. మరోసారి: ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయం మమ వాసం ఆకర్ష ఆకర్షయ నమః. ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయం మమ వాసం ఆకర్ష ఆకర్షయ నమః. ఈ మంత్రం చెప్పే ముందు ఓం గం గణపతియే నమః అని 9 సార్లు, ఓం శివాయ గురువే నమః అనే మంత్రాన్ని 9 సార్లు చెప్పి తర్వాతను ప్రతిరోజు కూడా ఈ మంత్ర సాధనను చేయండి. ఆత్మీయ సాధకులారా, నేను పైన చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గమనించుకొని ఆచరించి ఈ మంత్రాన్ని సిద్ధి పొంది మీకు ఉన్నటువంటి సమస్యలను తొలగించుకొని అందరూ సుఖించాలని ఆశిస్తూ ఎల్లవేళలా మీ శ్రేయస్సు కోరుతూ మీ స్వామి త్రిపుర ఆనందనాథ. ఓం శ్రీమాత్రే నమః.